ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అర్థం కావట్లేదు. అసలు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం ఒకరంటారు. ఇక్కడ యుద్ధము చేస్తే ఓడిపోతాం అని చెప్పేసి ఎవరు అనలే. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా అనిపిస్తుంది? ద్వంద్వ వైఖరి లాగా అనిపిస్తుంది. భారత్పై వచ్చి దాడి చేసి 26 మందిని చంపితే కాంగ్రెస్ నాయకులు ఇలా స్టేట్మెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు అనుకుంటున్నారు. రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వలే కదా. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఉంది, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే, వాళ్ళే దేశభక్తులు, వేరే వాళ్ళు కాదు. గతంలో ఆకలి చావులు ఎక్కువ ఉండే, నిరుద్యోగం ఎక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది. కాశ్మీర్లో అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. 370D రద్దు తర్వాతనే అక్కడ స్థానికులు ఎక్కడికి వెళ్ళట్లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అభివృద్ధి విషయంలో మేము చర్చిస్తాం. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నా పేరు అశోక్. ఈరోజు మనతో పాటు చీఫ్ గెస్ట్గా చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. సో మిమ్మల్ని ఈరోజు కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతాను. సో దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. పహల్గాం గాడి ఘటన, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అర్థం కావట్లేదు. అసలు దీనికి డైరెక్ట్ మీ సమాధానం ఏంది? అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కాంగ్రెస్ పార్టీ CWC కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చాలా స్పష్టంగా తీర్మానం చేశారు. అందులో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి ఆల్రెడీ CWC తీర్మానం చేశారు. నిన్ననే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, పార్లమెంట్లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి జాతీయ ఐక్యం సాడతామని చెప్పేసి నిన్ననే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆల్రెడీ స్పీకర్ గారికి లేఖ రాసిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తాం. అంటే మీతో పాటు ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు పాకిస్తాన్తో యుద్ధం అవసరమని ఒకరంటారు, అసలు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం ఒకరంటారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా అనిపిస్తుంది? ద్వంద్వ వైఖరి లాగా అనిపించలేదు. ఇక్కడ యుద్ధము చేస్తే ఓడిపోతాం అని చెప్పేసి ఎవరు అనలే. కాకపోతే సిద్ధరామయ్య గారు అనేది ఏంటో ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఒక యుద్ధం చేసేటప్పుడు ఒకసారి ముందుకు స్టెప్ వేసిన తర్వాత వెనక కూర్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే కాకుండా జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క మద్దతు తీసుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనకు చాలా రకాలైనటువంటి మన పక్కన దేశాలతో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. అటు బంగ్లాదేశ్ కావచ్చు, అటు చైనా కావచ్చు. అదే కాకుండా గతంలో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అదే అమెరికా ఆర్థిక సాయం పాకిస్తాన్ చేస్తాం, ఎందుకు సాయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్లో అంతర్గతంగా ఉన్న తీవ్రవాదాన్ని తుదిముట్టించడం కోసం మేము $470 మిలియన్ల సాయం చేసినాం అని చెప్పేసి గతంలో బైడెన్ గారు ప్రకటించారు. బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరించినటువంటి ట్రంప్ గారు ఈ విషయంలో కూడా $350 మిలియన్ల ఆర్థిక సాయం చేస్తూ F-35 యుద్ధ విమానాలు ఇండియాకు సప్లై చేస్తూ ఉంది. F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్కు అమెరికా కూడా సప్లై. అంటే రెండు దేశాలు ఆయుధాలతో కొట్టుకోండి అని చెప్పి ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశాల మద్దతు కూడా కట్టుకున్నప్పుడు ఇంకా కొంత ఈజీ అయితే చెప్పి దానిలో భాగంగా ఆచితూచి నిర్ణయం తీసుకోని చెప్పింది తప్ప ఇక యుద్ధం చేయొద్దనో లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఓడిపోతుందని చెప్పేసి ఎక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడలేదు. సో 140 కోట్ల జనాభాకు సంబంధించిన సమస్య, ఒక టెర్రరిస్ట్ మూకలు భారత్పై వచ్చి దాడి చేసి 26 మందిని చంపితే కాంగ్రెస్ నాయకులు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు అనుకుంటున్నారా మీరు? అంటే అసలు ఎక్కడ రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వలే కదా. అనవసరంగా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత చేస్తామని చెప్పినాం కదా, చేస్తామని చెప్పిన అరే ఆయన ఏమన్నా చెప్పిండా? జస్ట్ అట్లాంటి వ్యాఖ్యలు ఏమైనా తప్పైతే నేను వెనక తీసుకున్నావు చెప్పిండు. ఆచితూచావంటే ఏమైనా యుద్ధం చేయొద్దని చెప్పిరా? యుద్ధం చేసే ముందు అన్ని సరి చూసుకొని దిగాలి కదా. ఇప్పుడు నువ్వు సింధు జలాలు రద్దని చెప్పినావు, ఏమని చెప్పినావు. సింధు జలాలకు సంబంధించి పెద్ద ఎత్తునగా ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేస్తామని చెప్పి సమస్య వస్తూ ఉంది. ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత దాని నిర్ణయాన్ని కట్టుబడి ఉండకపోతే మనకున్న శాంటిటీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవద్దు, ఒకసారి దిగితే ముందుకే పోవాలి తప్ప వెనకపోద్దని చెప్పేసి వారు ఆ సందర్భానుసారం మాట్లాడదాని. ఈ సమయంలో అండగా ఉండాల్సిన సందర్భంలో మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, యుద్ధ వాతావరణం ఉంది. ఈ సందర్భంలో మీ ఛత్తీస్గఢ్ మాజీ ఎమ్మెల్యే ఒకరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం, చైనా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. సో ఇలాంటి కాంట్రవర్సీ మాటలు కొంచెం మోరల్గా, అంటే భారతీయులైన 140 కోట్ల మంది చూస్తూ ఉంటారు. సో ఇది కాస్త చర్చించాల్సిన అంశమే కదా. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండో వాస్తవం తెలియదు. కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రం పాకిస్తాన్ మీద ఏ చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి దీంట్లో ఇంకో ఆలోచనే లేదు. అనవసరంగా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. ఎందుకంటే యుద్ధం విదేశాల్లో ఉన్నటువంటి
నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ బీహార్ పోయి ఏకంగా బీహార్లో రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదు. ఫిబ్రవరి మాసంలోనే చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరించారు. భారతదేశంలో 70 మంది తీవ్రవాదులు ఎంటర్ అయినారని చెప్పేసి వాళ్ళు హెచ్చరించిన తర్వాత ఇక్కడ భద్రత 4,000 మంది టూరిస్టులు ఉన్నారు. భద్రత కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించారు, ఇటు కేంద్ర ప్రభుత్వం కల్పించలేదు. మరి రాష్ట్రం ఏమంటూ రాష్ట్రము చేసినటువంటి అనుమతించిన విషయం మాకు తెలియదని కేంద్రం అంటారు. హైదరాబాద్ ఉన్న టూరిస్టు కూడా పాకిస్తాన్ పోయిన పరిస్థితి. కాబట్టి అనవసరంగా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజకీయం చేయడం లేదు. సో ఎంఐఎం లాంటి పార్టీ కూడా దీని దాడిని ఖండించింది, పాకిస్తాన్పై యుద్ధం చేయాలంటుంది. ఇంత మాట్లాడుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలే అంటే ప్రధానంగా చర్చ సోషల్ మీడియాలో కానీ బయట కానీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కానీ సో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఉంది, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతోంది. వాళ్ళ వాయిస్ టోన్ కూడా పాకిస్తాన్కి ఫేవర్ చేసేలా ఉందని స్వయంగా కేంద్ర మంత్రులే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు భారతీయ అదే చెప్తా ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. అమిత్ షా గారు అఖిలపక్ష సమావేశం పెడితే మొదటగా వారే క్షమాపణ చెప్పారు. ఇది నిఘా వైఫల్యం కాదు, భద్రతా వైఫల్యం అని చెప్పేసి నేను మొదటగా క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. గతంలో పుల్వామా సంబంధించి కూడా అదే జరిగింది. ఆనాడు పుల్వామా సంఘటన సంబంధించి సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, అదేవిధంగా సత్యపాల్ మాలిక్ గారు సిఆర్పిఎఫ్ జవాన్లు పోవడం కోసం హెలికాప్టర్ కావాలని చెప్పేసి కేంద్ర హోమ్ మినిస్టర్ అడిగితే వాళ్ళు స్పందించలేదు. తర్వాత రోడ్డు మార్గాన్ని తీసుకుపోయే క్రమంలో పుల్వామా దాడి జరిగితే చాలామంది సైనికులు చనిపోయారు. చనిపోయినప్పుడు నేను గవర్నర్ హోదాలో సత్యపాల్ మాలిక్ గారు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ సంఘటన జరిగిందని చెప్తే గప్చుప్ ఉండి అన్నాడని చెప్పేసి వారు అన్నారు. వారు అన్న తర్వాత సిఆర్పిఎఫ్ సంబంధించి వాళ్ళు మాట్లాడలేదు, కేంద్రం మాట్లాడలేదు. అదే కాకుండా ఏకంగా సత్యపాల్ మాలిక్ గారి మీద సిబిఐ కేసు అయిన పరిస్థితి. కాబట్టి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశ భద్రత సంబంధించి కావచ్చు, అంతర్గత భద్రత సంబంధించి కావచ్చు ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. గతంలో పాకిస్తాన్ మీద కూడా ఇందిరాగాంధీ గారు ఆనాడు యుద్ధం చేసిన సందర్భం, యుద్ధం చేసి ఏకంగా బంగ్లాదేశ్ను విమోచనానికి కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు కారణమయ్యారు. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. అసలు కాంగ్రెస్ నాయకులు భారతీయులైనా, భారతీయుల్లాగా మాట్లాడలేదు, పచ్చిగా పాకిస్తాన్ సపోర్ట్ చేసేట్లు వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి, వాళ్ళ పోస్టులు అలానే ఉన్నాయి. సో నిన్న ప్రధానంగా మోడీది తల తీస్తూ ఒక ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో. సో దాన్ని కూడా చాలా చర్చ కొనసాగుతుంది. సో ఒక ప్రధానమంత్రి ఫోటోని ఆయన మండం లేకుండా పెట్టారంటే దాన్ని ఎలా చూడవచ్చు? అసలు ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు చూసి మనం ఒక నిర్ణయానికి వస్తే తెలంగాణ సమాజంలో కాదు, సోషల్ మీడియాలో ఇప్పుడు యుద్ధం అనేది అంత ఆషామాషి కాదు. అనవసరంగా సోషల్ మీడియాలో కూర్చొని ఇంట్లో కూర్చొని ఏదో పోస్ట్ పెట్టినంత కాదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇదే నా దేశభక్తిని చాడుకుంటే కాదు కదా. యుద్ధం చేసేటప్పుడు అన్ని రకాల దేశాల మద్దతు తీసుకోవాల్సి వస్తుంది. అదే కాక యుద్ధం చేసేటప్పుడు ఎకనామిక్స్ క్రైసిస్ వస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ వార్ వచ్చింది. ఇప్పటికే భారతదేశ జీడిపి 6.3%, 8% జీడిపి 6.3 ఉంది. భారతదేశం నిరుద్యోగం ఉన్నది, ఆకలి చావు ఉన్నాయి. మనకనే దుర్భర పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. 33% ఇన్ఫ్లేషన్ పాకిస్తాన్లో ఉన్నది. అయినా పాకిస్తాన్ సైన్యం కాడ పైసలు లేవని చెప్పి వీళ్ళ అనుకోడు. పాకిస్తాన్ దేశము ఇన్ఫ్లేషన్లో ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ సైన్యం కాడ పైసలు లేవు. ఎందుకంటే మన దేశం లాగా అదేవిధంగా ప్రజాస్వామ్య దేశం కాదు. అదేవిధంగా అక్కడ ప్రజల నుంచి ముదిగాలు సైనికులు పైసలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వాన్ని పంపిస్తారు. కాబట్టి ఇక్కడ వేరు అక్కడ వేరు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చేసే క్రమంలో అనవసరంగా ఇప్పుడు 4,000 మంది టూరిస్టులు ఉన్నప్పుడే భద్రత కల్పించకుండా అనవసరంగా 1,80,000 మంది సైన్యం 3 సంవత్సరాల కాలంలో తగ్గింది. ఎందుకు తగ్గిందని సమాధానం చెప్పంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్తలేదు. రక్షణ శాఖ కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పుడు కూడా రిక్రూట్మెంట్ ఆ స్థాయిలో జరుగుతలేదు. అగ్నివీరు పథకాన్ని తీసుకురావడంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వెలువెట్టినాయి. అయినా దాని విషయంలో ఇప్పటివరకు 1,80,000 మంది సైనికులు తగ్గిర్రు. ఆ తగ్గిన సైనికులు రిక్రూట్మెంట్ చేయలేదు. అదే కాకుండా యుద్ధ విమానాలకు సంబంధించి 48 యుద్ధ విమానాలు ఉండాల్సింది. ఆర్మీ తక్కువ సంఖ్య ఉండడం వల్లనే, సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడం వల్లనే భద్రతా వైఫల్యం ఇది జరిగిందంటారా? మేము అదంటలేము. మాజీ సైన్యాధ్యక్షులే చాలా స్పష్టంగా వారు చెప్తాను. ఏమంటున్నారు? సెక్టార్ 1 చూడాల్సిన ఒక సైనికుడు 2 సెక్టార్లు పర్యవేక్షించడంతో ప్రధానంగా సైనికుల బాడెన్ పడడంతో 20 నిమిషాల పాటు ఎవరు కూడా ఆ ప్రాంతానికి పోలీసులు రాలేదు, సైనికులు రాలేదు, సిఆర్పిఎఫ్ జవాన్లు రాలేదు. దాని మూలంగా 28 మంది చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి గతంలో పుల్వామాలో జరిగింది. తర్వాత ఇప్పుడు పహల్గామ్ ఘటన కూడా జరిగింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నప్పటికీ కేంద్రము భద్రత కల్పించే దాంట్లో ఫెయిల్ అవుతా ఉంది. కానీ రాజకీయంగా వాడుకునే దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారని చెప్పి రాహుల్ గాంధీ మాటలు, రాహుల్ గాంధీ వాయిస్ ప్రధానంగా పాకిస్తాన్ వంత వాడేలా ఉంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటట్టుంది. వాళ్ళ వాయిస్నే రాహుల్ గాంధీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో చెప్పిస్తున్నట్లు
బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? భారతీయ జనతా పార్టీ బీహార్ ఎలక్షన్ల కోసం, మరొకసారి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కోసం, ఆ తదనంతరం వచ్చే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ కోసం ప్రతిదాని రాజకీయ కోణంలో వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దేశం ముఖ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముఖ్యం అని చెప్పి వాళ్ళు భావిస్తాను. మేము అట్లా భావిస్తలేదు. పాకిస్తాన్ మనకు శత్రు దేశం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మా ఆయనలోనే ఈ అన్ని సంఘటనలు జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆయనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున బదనాం చేసేవాళ్ళు భారతీయ జనతా పార్టీ. ఆనాడు సంఘటనలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా వాడుకుంది భారతీయ జనతా పార్టీ కదా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇట్లాంటి చెదురుమడు సంఘటనలు ఆనాడు జరిగితే కూడా పెద్ద ఎత్తున రాజకీయాలు వాడుకుంది మీరే కదా. 140 కోట్ల ఉన్న జనాభాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. సో ఆయన 10, 12, 14 సంవత్సరాల నుంచి ప్రధానిగా సేవలు అందిస్తున్నారు దేశానికి. ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. భారతదేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ఘటనను ఉద్దేశించి ఒక ఫోటో సోషల్ మీడియాలో, మీ కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే మోడీ ఫోటో తల మొండం లేదు, అంటే అది ఇండైరెక్ట్గా మోడీ ఫోటోలో ఉంది. కుర్తా పంజామా వేసుకొని గయాబ్ అంటూ ఒక పోస్ట్ చేశారు నిన్న. సో అది చాలా అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఫోటో అలా వైరల్ చేయడం, దానివల్ల మన దేశానికి సంబంధించిన అంటే అవమానపరిచినట్లు కాదనుకుంటున్నారు మీరు అసలు? ఇప్పుడు అది ఎవరు ఫోటో ఎవరు తెలియదు, అసలు ఎవరు పోస్ట్ చేసినో తెలియని పరిస్థితి. ఈనాడు సోషల్ మీడియాలో వచ్చింది ప్రతిదీ నమ్మితే రోజు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, రోజు ప్రాణ నష్టం జరుగుతున్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన హ్యాండిల్ నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి ఏమైందో తెలియదు. ఇప్పుడు సంబంధించి పాకిస్తాన్ మీరు చూడండి, పాకిస్తాన్ కూడా మన సంబంధించిన టెక్నాలజీ హ్యాక్ చేస్తుందంట. ఇప్పుడు మీరు ఇలా పేపర్ చూస్తే చాలా స్పష్టం. ఎందుకంటే సైబర్ మీద దాడి చేస్తూ ఉంది పాకిస్తాను. రకరకాల ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది తప్ప ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తలేదు. గతంలో పుల్వామా దాడి తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. మన సైనికులు చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఏకంగా టూరిస్టులు చనిపోయారు. అదే కాకుండా ఇప్పుడు అక్కడ 370 ఆర్టికల్ 4(3) తీసేసిన తర్వాత కూడా ఇంకా సంఘటన జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు మేము తీసేసినాం, 370 తీసేసిన తర్వాత పెద్ద ఎత్తున దేశాన్ని మేలు జరిగింది తప్ప ఏం మేలు జరిగిందో చెప్పండి. అనవసరంగా నష్టం జరిగిందని చెప్పి తర్వాత కాశ్మీర్ చాలా అభివృద్ధి చెందింది. అక్కడ ఉన్న గతంలో స్థానికులు పెద్ద ఎత్తున వలస వెళ్ళేవారు, ఉగ్రవాదానికి సానుభూతిగా ఉండి అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చి దాడులు చేసేవారు. కానీ అక్కడ టూరిజం పరంగా అభివృద్ధి చెందింది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, టూరిజం మీద డిపెండ్ అవుతున్నారు. సో చాలా తగ్గుముఖం పట్టింది టెర్రరిజం. స్థానికులు ఎవరు వెళ్ళట్లేదు. ఇది కేవలం పాకిస్తాన్ నుంచి పీఓకే నుంచి వస్తున్న వాళ్ళు తప్ప స్థానికులు లేరు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ 370D ఆర్టికల్ విషయంలో కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే వన్ డేలో అనుకోని నిర్ణయం తీసుకోవడం మూలంగా ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది కదా. 4 సంవత్సరాల నుంచి అయితే అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది తీవ్రవాదంగా. కాకపోతే టూరిస్టులు పెరిగిన మాట వాస్తవం. ఎంత పెరిగింది? జస్ట్ 2% గ్రోత్ మాత్రమే ఉన్నది. అది కాకుండా అక్కడ రిజిస్ట్రేషన్లు బయట వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడంతో కొంత రియల్ ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడిప్పుడే టూరిస్టులు వస్తూ ఉన్నాయి. ఇంకోటి అమర్నాథ్ యాత్ర కూడా జూలై 7 నుంచి ప్రారంభం కాబోతాం. గతంలో అమర్నాథ్ యాత్ర అదే సంబంధించి టూరిస్టుల మీద కూడా 30 మంది ఆనాడు అమర్నాథ్ యాత్రికులు చనిపోయిన పరిస్థితి చూసినాం. మళ్ళీ అమర్నాథ్ యాత్రకు ముందు పహల్గామ్ సంబంధించి 42 కిలోమీటర్లు అమర్నాథ్, 42 కిలోమీటర్లు, అదే ఇంకొక మార్గం ద్వారా 14 కిలోమీటర్లు. ఇప్పుడు ఇక్కడ దాడి జరిగింది. మళ్ళీ జూలై 7 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతా ఉంది. మరి ఆలోపన ఇవన్నీ కూడా చక్కబడతాయంటే చక్కబడే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి అదే గతంలో ఉన్న పరిస్థితులను కూడా మళ్ళీ ఒకసారి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే పర్మనెంట్ సొల్యూషన్ చూడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ చూడకుండా ఎంతసేపు రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. ఎందుకంటే బీహార్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ 20% ఓటు దాటలేదు. అదే కాకుండా నితీష్ కుమార్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. తేజస్వి యాదవ్కి దాదాపు 44% మంది ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మళ్ళీ ఎమ్మటే విదేశాల నుంచి వచ్చిన ప్రధానమంత్రి గారు బీహార్కు పోయి అక్కడ ఎలక్షన్లో అక్కడ ఒక సభలో మాట్లాడుతూ ఏకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం వారే చేసిరు. మేము చేసినామా? అదే మేము చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ దేశద్రోహులని, అదేవిధంగా అర్బన్ నక్సల్ అని చెప్పి ముద్ర వేసేవాళ్ళు కదా. రాహుల్ గాంధీ గారు విదేశాల నుంచి వచ్చిండు ఇండియాకి వచ్చిన తర్వాత దానికి సిడబ్ల్యూ సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశం పోయి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని మేము మద్దతు అని చెప్పి ప్రకటించిన తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా. ఇస్తా అని చెప్పి మళ్ళీ వెనకాల ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఎవరో ఏదో ఒకరిద్దరు మాట్లాడితే మాత్రం అది కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ కాదు. దానివల్ల మీకు నష్టం జరగదా? పార్టీకి నేషన్ అనిపించదా? ఎవరో ప్రేరేపితంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నష్టం అయ్యే పనులు చేస్తుండొచ్చు కాక, భారతీయ జనతా పార్టీ ట్రాప్ లో ఉన్నట్టు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నష్టం వచ్చే పనులు కొంతమంది చేస్తుంటారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆపాదించొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇదే సంగతి కరాచీ దాకా 1994లో పివి నరసింహారావు గారు యుద్ధం ప్రకటించి ఆనాడు వాజ్పేయి గారు ప్రధాన ప్రతిపక్ష నేత కరాచీ దాకా పోయిన తర్వాత
అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా కావచ్చు, అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి ఆధారంగా మళ్ళీ వెనకకు వచ్చిన పరిస్థితి. ఆనాడు ఖరాజితంగా పోయింది మన భారత సైన్యం. 94లో పివి నరసింహరావు గారు ఆయన పూర్తి స్థాయిలో ఆనాడు కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వారు అంత దూరం పోయారు. పోయిన తర్వాత అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో మరి వెనక వచ్చిన పరిస్థితి. ఇప్పుడు భారతదేశం ఒకనాడు పరిస్థితి కాదు కదా, ప్రపంచం మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ వార్ ఉంటుంది. ఇప్పటికే 20 నిమిషాల వ్యవధిలో భారతదేశంలో 10 లక్షల సంపద ఆవిరైన పరిస్థితి మనం చూసినాం. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అంతా కుదేలైన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకసారి యుద్ధం అనేది ప్రారంభమైన తర్వాత యుద్ధం మన చేతులు ఉండదు, ఎటైనా దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తప్ప యుద్ధం చేద్దని చెప్పేవారని చెప్పిరా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వస్తే కాంగ్రెస్ నాయకులు మితిమీరి మాట్లాడుతున్నారు. దేశం విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేసేటట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి చర్య కాదు. కాంగ్రెస్ కానీ ఇంకెవరైనా కానీ ఎందుకు ఇట్లా సెక్యులర్ అనే పేరు పెట్టుకొని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం అన్నారు. దీన్ని కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఖండిస్తారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. గతంలో ఏదో వీడియోని మార్పింగ్ చేసిన వీడియోని చూసి ఆయన ఇప్పుడేదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూడు మాట్లాడని చెప్పి మాట్లాడితే ఎవరు హర్షిత ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో పాత ఏదో గతంలో భారతీయ జనతా పార్టీ దాన్ని మార్పింగ్ చేసిన వీడియోని ఇప్పుడేదో చూసి అదేదో మొన్న రిలీజ్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఆపాదిస్తే ఎట్లా పవన్ కళ్యాణ్ కాదు. అదే అప్పటిది కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పటి వీడియో కూడా అద్దంకి దగ్గర మార్పింగ్ వీడియో, దాన్ని భారతీయ జనతా పార్టీ ట్రోలింగ్ చేస్తూ ఉంది. వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ దేశంలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద నెపన్నెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. వాళ్ళ తప్పును ఒప్పుకోకుండా ఆ తప్పును కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదిస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ముక్తఖండంతో మేము దాడిని ఖండిస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము కట్టుబడి ఉన్నాం, మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి దేశ సమస్య విషయంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి కాంట్రవర్సీ విషయాలు మాట్లాడుతుంటది. ఎందుకు మీకు కాంగ్రెస్ నాయకులకు దేశభక్తి ఉండదా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే, వాళ్ళే దేశభక్తులు, వేరే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ దోషిగా చూపించే ప్రయత్నం వారు చేసిన తప్పులని వాళ్ళే చేసి, చేసిన పాపాలని వాళ్ళే చేసి ఈ రోజు ఇంతమంది టూరిస్టులు చనిపోవడానికి, ఇంతమంది సైనికులు చనిపోవడం కారణం వాళ్ళే. దాన్ని వాళ్ళు రాజకీయాన్ని వాడుకుంటూ నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. కాశ్మీర్ సమస్యనే కాంగ్రెస్ వల్ల వచ్చిందని అంటారు వాళ్ళు. కాశ్మీర్ సమస్య కాంగ్రెస్ వల్ల ఎట్లా వచ్చింది? మరి ఏం చేస్తున్నావు సార్? మరి దేశాన్ని ఉద్ధరిస్తా, దేశాన్ని మొత్తం పెద్ద అభివృద్ధి పదాల ముందు అభివృద్ధి పదాల్లో నీళ్లు 8% ఉన్న జీడిపి 6.3%. మీ ఆయనలో ఆకలి చావులు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాల కల్పన లేదు. మీరు ఎంతసేపు పెట్టుబడిదారులు మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు. ఏం చేసినా స్థాయిలో భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందుతా ఉంది, చాలా పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి. దీనికి కారణము నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము. గతంలో ఆకలి చావులు ఎక్కువ ఉండే, నిరుద్యోగం ఎక్కువ ఉండే, ఇప్పుడు పెరిగింది. కశ్మీర్లో అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. 370D రద్దు తర్వాతనే అక్కడ స్థానికులు ఎక్కడికి వెళ్ళట్లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఇప్పుడు 370D మీద విషయమైనా అభివృద్ధి విషయమైనా మేము చర్చకు సిద్ధం. ఎకనామిక్ సర్వేనే చాలా స్పష్టంగా మేము చెప్పింది కాదు. కేంద్ర ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వర్ గారు బడ్జెట్ ఒక రోజు ముందు చాలా స్పష్టంగా ఎకనామిక్ సర్వే ప్రకటించింది. భారతదేశ జీడిపి 8% సాధించాలంటే 2040 అవుతుంది, 2040 అవుతుంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం 70 లక్షల ఉద్యోగాలు కల్పించాలా. 8% జీడిపి ఉంటే తప్ప వికసిత భారత లక్ష్యం కాదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏం జరగలే. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి చావులు పెరిగినాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది తప్ప ఈ దేశ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. డెవలప్మెంట్ మేము చర్చకు సిద్ధం. ఇప్పుడు ఒకవేళ యుద్ధం అనివార్యమైతే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది. యుద్ధం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తా ఉన్నాం. కాకపోతే ఇట్లాంటి సంఘటన మళ్ళీ పునరావృతం జరగద్దు, మీరు దయచేసి రాజకీయానికి వాడుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మా రిక్వెస్ట్ అంతా ఒకటే, మీరు ఇట్లాంటి మీ నెగ్లెక్ట్ మూలంగా సైనికులు ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, మీరు మాత్రం దాన్ని రాజకీయాన్ని వాడుకుంటా ఉన్నారు. మళ్ళీ దోషిగా కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం. కాంట్రవర్సీ మాటలు మాట్లాడితే వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. మరి మీరు చేసి పాపాలని మీరే చేసి మమ్మల్ని అంటే ఎట్లా? ఫిబ్రవరి మాసంలో హెచ్చరించి, ఇదేం మాసం ఏప్రిల్ అంటే 3 నెలల ముందే మన రాగావచ్చు మన నిఘా వర్గాలు 70 మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యని చెప్పారు. మరి ఎందుకు 4000 మంది టూరిస్టులు ఉన్న వల్ల హైదరాబాద్ ఉన్న టూరిస్టు జమ్మూ కాశ్మీర్ పోయిండు అని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం తెలియదని వాళ్ళంటారు, కేంద్ర ప్రభుత్వం తెలియదని వీళ్ళంటే ఎట్లయితే? హైదరాబాద్ ఉన్న టూరిస్టుకి ఏం తెలిసింది అక్కడ టూరిస్టు రావచ్చని. మరి కేంద్ర ప్రభుత్వం తెలియకపోతే ఎట్లా? మీరు ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకొని సైనికుల మేలు కోసం కావచ్చు, భారత్ మేలు కోసం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ మేలు కోసం పనిచేయాలని చెప్పేసి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది తప్ప దయచేసి కాంగ్రెస్ పార్టీ బూచిగా చూపించొద్దు, ఎలక్షన్లో వాడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. సో యుద్ధం వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కానీ బీజేపీ రాజకీయ అవసరాల కోసము వాడుకుంటుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు.